ఎలక్ట్రికల్ బస్సుల మాటన ఆర్టీసీ మనుగడను దెబ్బతీయాలని చూస్తున్న ప్రభుత్వ నిర్ణయంపై పోరాటాన్ని మొదలుపెట్టారు ఉద్యోగులు. శాంతియుత నిరసనలు, విరతి పత్రాలు, ఉద్యమ సదస్సుల రూపంలో తమ గళాన్ని వినిపించారు. కానీ ప్రభుత్వం వెనుకడుగు వేయకపోగా మీ డిమాండ్లతో మాకు పని లేదనేలా వ్యవహరిస్తోంది. పదే పదే ప్రైవేటీకరణ నిర్ణయాలకు బలం చేకూరేలా ఒకరి తర్వాత మరొకరు ప్రకటనలు చేస్తూ ఉద్యోగులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నారు. దీంతో సర్కార్పై మరింతగా ఒత్తిడి పెంచాలని ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆర్టీసీ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు రెండవ దశ ఉద్యమానికి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ సిద్ధమవుతోంది. ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపై ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన రోజురోజుకి పెరుగుతోంది. ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం ఫిక్స్ అయిపోయింది. తొలి విడతలో 1050 ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడుతోంది. అయితే విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎలాంటి వ్యతిరేకత లేనప్పటికీ బస్సుల నిర్వహణపై అనుసరిస్తోన్న విధానాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో పాటు విజయవాడలోని విద్యాధరపురం డిపోతో పాటు మరో 3 డిపోలను ప్రభుత్వం ఆ సంస్థకు అప్పగించేసింది. రాబోయే మరో 1450 ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ కోసం మరో 29 డిపోలను కట్టబెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆర్టీసీ మనుగడను దెబ్బతీయడంతో పాటు సంస్థను ప్రైవేటీకరణ దిశగా మళ్లిస్తున్నట్లు కనిపించడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఆర్టీసీని కాపాడుకోవడమే ఏకైక లక్ష్యంగా 6 యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి. తొలి సమావేశంలోనే ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల సాధన కోసం తొలి దశ ఉద్యమ కార్యాచరణను జేఏసీ ప్రకటించింది. జూన్ 16 నుంచి 20 వరకు రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో ఉద్యమ సన్నాహక సదస్సులు నిర్వహించి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. జూన్ 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని డిపోల ఎదుట బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. దీనికి తోడు 2031 నాటికి ఆర్టీసీలో అన్ని బస్సులు ఎలక్ట్రికల్ బస్సులుగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే రెండవ దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది జేఏసీ. శ్రీశక్తి పెట్టినప్పటి నుంచి ఇప్పటికీ 300 బస్సులు తగ్గాయి. 2000 మంది సిబ్బంది రిటైర్మెంట్ అయ్యారు. అయినప్పుడు కూడా ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు రాకూడదని చెప్పేసి విధులకు డబుల్ డ్యూటీలు చేస్తూ విధులు నిర్వహిస్తున్నాం. శ్రీశక్తి ద్వారా నెలకి 270 కోట్ల రూపాయలు టికెట్లు అమ్ముతున్నాం. అలాగే దివ్యాంగుల శక్తి సంబంధించి కూడా సుమారు 20 నుంచి 30 కోట్లు, అంటే 300 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీ నుంచి ఫ్రీ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ 300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వండి. మేమే సొంతంగా వాళ్ళ ₹1 బస్సు, 1,50,00,000 బస్సు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 60 లక్షలు 50 లక్షలు రాయితీ ఇస్తుంది అంటున్నారు, సబ్సిడీ ఇస్తుంది అంటున్నారు. మేమే సొంతంగా 150 కోట్లు ప్రతి నెల 150 బస్సులు, అంటే సంవత్సరానికి 2000 బస్సులు సొంతంగా ఆర్టీసీ కొనుక్కునే పరిస్థితి. రెండవ దశ పోరాటంలో భాగంగా జూలై 7, 8 తేదీల్లో అన్ని డిపోల్లో నిరసన తెలపనున్నారు ఉద్యోగులు. ఆ తర్వాత మంత్రులకు వినతి పత్రాల సమర్పణ, సంతకాల సేకరణ లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే జూలై 30న భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారు. రెండవ దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.